స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ చేసిన ఓ ట్వీట్ అంతరిక్షపు కొత్త యుగపు ఆశల్ని మరోసారి సజీవం చేసింది. చంద్రుడు అంగారకుడిపైకి మానవాల్ని తరలించే భారీ స్టార్ షిప్ రూపకల్పనలో 24 గంటలు నిమగ్నమైన స్పేస్ ఎక్స్ టీం కొద్ది రోజులుగా స్తబ్దతను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లేవనెత్తిన అభ్యంతరాలు. అందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఇచ్చిన వివరణపై పరిశీలన జరుగుతుంది. పూర్తిగా ఇది సురక్షితమని తేలిన తర్వాత షిప్ 20 ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ లభించనుంది. పరిశీలన డిసెంబర్ 31 వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో తమ కలల రూపంగా చెప్పుకునే ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయోగం జనవరిలో జరిగే అవకాశం ఉందంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆర్బిట్ లాంచ్ పూర్తయితే మరికొన్ని ప్రోటోటైప్ ప్రయోగాలు జరుగుతాయి. అన్ని విజయవంతం అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మానవాళి ఇతర గ్రహాలకు తరలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇన్నాళ్ళు మనకు తెలిసిన రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, రాకెట్ లాంచ్ల స్థానంలో కొత్త ప్రయాణ మాధ్యమం వచ్చి చేరనుంది. నిమిషాల్లో దేశాల మధ్య ప్రయాణాలు మొదలు కానున్నాయి. సరదాగా అంతరిక్షం వరకు వెళ్లడం, భారత స్థితిని అనుభవించి కోరుకున్న దేశంలో ల్యాండింగ్ చేయడం సర్వసాధారణం కానున్నాయి. ప్రస్తుతం స్టార్ షిప్ 20 ఎదుర్కొంటున్న అభ్యంతరాలు చూస్తే అసలు ఈ భారీ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోతుందా లేదా అనే ప్రపంచవ్యాప్త జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని ఎన్నోసార్లు రుజువైంది. అందుకు చక్కటి ఉదాహరణగా అంతరిక్షం నుంచి భూమికి ఇంటర్నెట్ గురించే చెప్పుకోవచ్చు. అది ఓ దశాబ్ద కాలం క్రితం ఓ కల. కానీ స్పేస్ ఎక్స్ నిర్మించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా తాజాగా నిన్నటికి నిన్న 48 ఉపగ్రహాలు చైన్ కక్షలోకి చేరింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కోసం పంపించిన ఉపగ్రహాల సంఖ్యను చూస్తే ఇదో రికార్డు. అంతరిక్షంలో యాక్టివ్ గా పనిచేస్తున్న శాటిలైట్స్ లో 1/3 ఉపగ్రహాలు ఎలాన్ మస్క్ పంపించినవే అవడం విశేషం. వాటి ద్వారా భూమిపై మారుమూల ప్రాంతాలకు కూడా అద్భుతమైన స్పీడ్ తో ఇంటర్నెట్ చేరిపోతుంది. స్టార్ లింక్ పేరుతో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ తర్వాత రాకెట్ లాంచ్ కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం షిప్ 20 రాకెట్ ఆర్బిట్ లాంచ్ ఆలస్యం ఇకపై తేలిపోనుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. అది గాని పూర్తయితే స్టార్ షిప్ ద్వారా ప్రపంచం ఓ కొత్త ప్రయాణ మార్గం దిశగా ప్రయాణాలు మొదలు పెడుతుంది. కొత్తగా ప్రపంచం మొత్తాన్ని అరగంట లేదా గంటలో చేరుకునేలా చేసే కొత్త ప్రయాణాలు మొదలవుతాయి. చంద్రుడిపైకి, మార్స్ పైకి ప్రయాణాలతో పాటు లండన్ నుంచి న్యూయార్క్ ప్రయాణం కేవలం అరగంటలో పూర్తవుతుందంటే విచిత్రంగా ఓ కథలా అనిపిస్తుంది. కానీ అది సాధ్యమే అంటుంది అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్. ప్రస్తుతం చంద్రుడిపైకి, సూర్యుడిపైకి వెళ్లేందుకు భారీ స్టార్ షిప్ విషయంలో అవాంతరాలు ఆలస్యానికి కారణమవుతున్నాయి. స్టార్ షిప్ 20 పేరుతో తయారవుతున్న ఈ సూపర్ హెవీ రాకెట్ ప్రోటోటైప్ సక్సెస్ అయితే మనం చెప్పుకున్న ప్రయాణాలు సాకారం అవుతాయి. ఓ రాకెట్ ప్రయోగం జరిగి కింద ఉన్న పొగ పూర్తిగా తొలగిపోకముందే మరో దేశం చేరుకుంటుంది. మొన్న బొక్క చికాలో 10 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించిన SN-15 ప్రయోగం విజయవంతం అవడంతో ఇప్పుడు ఏకంగా భూకక్షకు చేరుకునేలా కొత్త ప్రోటోటైప్ ను ప్లాట్ఫామ్ పైకి చేర్చనుంది స్పేస్ ఎక్స్. బహుశా జూలై నెలలో జరగనున్న ఈ ప్రయోగం విషయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇకపై దేశాల మధ్య ప్రయాణం విమానాలతో కాకుండా దేశీయ రాకెట్లతో జరగనుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లాలంటే కనీసం 16 గంటల జర్నీ అవసరం అవుతుంది. కానీ స్పేస్ ఎక్స్ తరహా రాకెట్ల ద్వారా ఆ ప్రయాణం చాలా త్వరగా జరిగిపోతుంది. కూర్చుని రిలాక్స్ అయ్యేలోగానే గమ్యం చేరుకుని సేఫ్ ల్యాండింగ్ చేసేస్తాయి ఇంటర్ ప్లానెటరీ వెహికల్స్. ఇదే జరిగితే విమానయాన పరిశ్రమకు మరో ముప్పు పొంచి ఉన్నట్లే. ఇప్పటికే కరోనా కారణంగా కుదేలైన ఎయిర్లైన్స్ ఇండస్ట్రీతో ప్రైవేట్ రాకెట్లు పోటీ పడనున్నాయి. ప్రతి నగరంలో ఓ చిన్న ప్లాట్ఫామ్ ఉంటే చాలు, అక్కడ రాకెట్ తేలికగా దిగిపోతుంది. ఇంధనం నింపుకోవడంతోనే మరో ప్రయాణానికి సిద్ధమవుతుంది. పైగా ఈ తరహా రాకెట్లలో 100 మంది ప్రయాణించేందుకు వీలవుతుంది. ఇవే రాకెట్లతో చంద్రుడిని, మార్స్ ని చేరే ఉద్దేశంతో స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేస్తుంది స్పేస్ ఎక్స్. కానీ ఇన్నాళ్ళు బయట పెట్టని ఈ కొత్త ప్లాన్ ను ఇప్పుడు బయటకు తెచ్చారు ఎలాన్ మస్క్. మనుషులను ఇతర గ్రహాలపైకి పంపించడం ద్వారా మానవాళిని మల్టీ ప్లానెటరీ స్పీసెస్ గా మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు ఎలాన్ మస్క్. అందుకే 100 మందితో ప్రయాణించగల భారీ రాకెట్ల నిర్మాణం మొదలు పెట్టాడు. ఏడాదికి 100 రాకెట్లను తయారు చేసేందుకు బొకాచికాలోని తన స్టార్ బేస్ ను సిద్ధం చేశాడు. ఇప్పటికే అక్కడ 24x7 పనులు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో రాకెట్ విడిభాగాలు ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడే వాటన్నిటిని అసెంబుల్ చేస్తున్నారు. వందల సంఖ్యలో కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. కరోనా మహమ్మారి చెలరేగిన కాలంలోనూ అక్కడ మాత్రం పనులు నిలిచిపోలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే తమ పనులను నిర్వహిస్తున్నారు. వారి లక్ష్యం ఒకటే, త్వరలోనే స్టార్ షిప్ ను సిద్ధం చేయడం. అయితే ప్లానెట్స్ ను దాటి ప్రయాణించే ఈ రాకెట్లను మొదట భూమిపై ఇతర దేశాలకు ప్రయాణించేలా విస్తరించడం కూడా ఎలా మస్క్ మస్తిష్కంలో ఉంది. భూమి నుంచి భూమికి ట్రాన్స్పోర్టేషన్ తో మనుషులనే కాదు, అత్యవసర వస్తువులు గంటల్లోనే చేరిపోతాయి.
డబ్బులు చెల్లించే సామర్థ్యం కలిగిన కోటీశ్వరులకు అంతరిక్షంలోకి టూర్ చేయించడం కూడా సాధ్యమవుతుంది. ఇప్పటికే స్పేస్ ఎక్స్ వెబ్సైట్ లో ఈ తరహా ప్రకటనలు మొదలైపోయాయి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నది కేవలం గంటల్లోనే సాధ్యం అంటూ ప్రకటనలు కూడా మొదలయ్యాయి. ఇది ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం చూడనున్న కొత్త మార్పుగా మారిపోయింది. ఈ తరహా ప్రయాణాలు మొదటి దశలో ఖరీదుగానే ఉన్న తరువాత విమానాశ్రయాలు కన్నా తేలికగా జరుగుతాయని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఈ తరహా ప్రయాణాలు మొదటి దశలో ఖరీదుగానే ఉన్న తరువాత విమాన ప్రయాణాల కన్నా తేలికగా జరుగుతాయని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఇది ప్రపంచ విమానయాన పరిశ్రమకు అతిపెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. వాతావరణం బాగోలేకపోవడం, ప్రయాణంలో టర్బులెన్స్లు, జర్కులు లాంటివేవి రాకెట్ జర్నీలో ఉండవు. గంటల కొద్దీ చెక్ ఇన్ చెక్అవుట్లకు స్వస్తి పలికినట్లవుతుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి రోజుల తరబడి ప్రయాణాలకు చెక్ పెట్టే అవకాశం త్వరలోనే చూడబోతున్నామని అంటున్నాడు ఎలాన్ మస్క్. స్టార్ షిప్ ప్రయాణంలో ప్రయాణికులు చూస్తుండగానే భూకక్షలోకి చేరిపోతారు. అక్కడ వారు భారరహిత స్థితిలో అంతరిక్షాన్ని చూసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లుంటాయి. విశాలమైన లాంచ్, ప్రైవేట్ క్యాబిన్లు, సెంట్రలైజ్డ్ స్టోరేజ్, సోలార్ స్మార్ట్ షెల్టర్లు, వ్యూయింగ్ గ్యాలరీలు ఉంటాయి. అందులోంచి వేగంగా కదిలిపోయే భూమిని, సముద్రాలను చూడటం ఓ అద్భుతం. ఇంజన్లు హోరు, గాలి చప్పుడు లాంటివేవి ఈ ప్రయాణంలో ఉండవు. గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కదలికలు పెద్దగా ఉండవు. స్లో మోషన్ సినిమాలో కదిలే సీన్లా సముద్రాలు, మంచు కొండలు దాటిపోతుంటాయి. ఈలోగానే ల్యాండింగ్ చేయాల్సిన ప్రాంతం వచ్చేస్తుంది. అక్కడ ముందే ఏర్పాటు చేసిన స్పేస్ పోర్టుల్లో థ్రస్టర్లు సహాయంతో దిగిపోతుంది. సంవత్సరాలుగా ఎలాన్ మస్క్ తన రాకెట్లు పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ తో పోల్చి చూస్తుంటాడు. మస్క్ ప్లాన్ అన్నిటికీ రూపం వేస్తే మానవాళి ఎన్నో కొత్త ఆవిష్కరణలను చూడబోతుంది. అందులో ఈ స్పేస్ ట్రావెల్ ఒకటి. ఇప్పటికి ఇది ఓ సైఫై ఫ్యాంటసీయే అయినా రాబోయే రోజుల్లో వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ మాత్రమే కాదు, వర్జిన్ గెలాక్టిక్, బోయింగ్ లాంటి 8 సంస్థలు ఇప్పుడు అంతరిక్ష రంగ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాయి. ఇప్పటికే ఎవరికి వారు తమ తమ స్థాయిలో తమ టెక్నాలజీలతో రాకెట్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే, ఇప్పటికే అంతరిక్ష రంగంలోకి ప్రవేశించి ముందు వరుసలో ఉన్న స్పేస్ ఎక్స్ ని అందుకోవడం. స్పేస్ టెక్నాలజీ లాభాలను అందినంతగా కొల్లగొట్టడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. పలు దేశాలు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. న్యూజిలాండ్, సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి కొత్త దేశాలు కూడా ఇప్పటికే ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఒకవేళ జరగరానిది జరిగి భూమిపై అణుయుద్ధం జరిగినా, కరోనా లాంటి మరిన్ని ప్రమాదకరమైన వైరస్లు విజృంభించిన భూమి ఆవాస యోగ్యత కోల్పోతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడితే మరో గ్రహానికి వెళ్లేందుకు కొత్త ప్రయాణ మాధ్యమం రూపుదిద్దుకుంటుంది. అందుకు స్పేస్ ఎక్స్ సహా ఇతర సంస్థలు చేస్తున్న ప్రయత్నాలే సాక్ష్యంగా నిలుస్తాయి. దీన్నే ఎలాన్ మస్క్ స్పేస్ ఫేరింగ్ అంటున్నాడు. ఇతర గ్రహాలను మనం గ్రహాంతర వాసులుగా మారే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. అది భూమి చరిత్రలో ఒక కొత్త అధ్యయనంగా చెప్పుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.